దావీదు భక్తుడు అంటాడు, మరణ పాశములు నన్ను చుట్టగను, భక్తిహీనులు వరద వలె నా మీదికి పొర్లి పారినప్పుడు, అయా మరణపు ఊర్లు అతను నా మీదకి చిక్కబడడానికి నా మీదకి వస్తున్నప్పుడు, ఇగో దేవుని ఆలయంలో నేను మొరపెట్టి తిని, నా దేవుడికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించెను, నా ప్రార్థన చెవుల చొచ్చెను, ఆయన యొక్క దక్షిణాస్తముతో ఆయన నన్ను పట్టుకొనెను అని దావీదు భక్తుడు అన్న రీతిగా, ఇగో నా మా మీద నేరారోపణ నేరస్థాపన చేయవాడెవడు? ప్రభా, నీవు మా పక్షం నుండగా, ఇగో తండ్రి ప్రభా, మా పైన నేరారోపణ నేరస్థాపన చేయగలవాడు ఎవడు? అయ్యా మీరంటారు, నేను కార్యము చేయగా తిప్పివేయగలవాడు ఎవడు? ఓ అబ్రహాం, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఇగో నేను ఏదైనా చేయడానికి నాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా? ఇది మనుషులకు అసాధ్యమేమో, కానీ ఇగో నాకు సమస్తము సాధ్యమని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, ఉన్నవాడు నన్నవాడా, అయ్యా మొదటి వాడ కడపటి వాడ, సమస్త భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో యుగ యుగములలో తరతరములలో మాత్రము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధింపబడుతున్న భీకరుడా భయంకరుడా మహోన్నతుడా సర్వకాలములలో చక్రవర్తిని నువ్వు ఆరాధిస్తున్నావు. అయ్యా తండ్రి ప్రభా, కన్నీళ్లతో ఇగో కుటుంబం అంతా వెలివేసినప్పుడు, ఇగో సమాజం అంతా వెలివేసినప్పుడు, ఇగో దిక్కుతో స్థితిలో బాగు చేయవారు లేనిప్పుడు, ఇగో తండ్రి చేరదీసి బాగుపరిచిన, ఇగో స్వస్థపరిచిన కుష్ఠరోగిని బాగు చేసిన ఓ మా పరిహారిని నువ్వు ఆరాధిస్తున్నాము ప్రభా. ఈ కుటుంబం అంతా కన్నీటి సంద్రములో బాధలో వేదంలో దుఃఖంలో పడి ఉన్నప్పుడు, తన కుమార్తె చనిపోయి ఈ కుటుంబం అంతా వేదనతో బాధపడుతున్నప్పుడు, ఇగో కన్నీళ్లు తుడవడానికి, ఇగో మరణం యొక్క ఇగో పరిస్థితులను మార్చి మరణంలో నుంచి జీవంలోకి నడిపించిన నీ మా పరిహారమని నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. సకలము శాసించగల సమర్థుడైన సర్వశక్తిమంతుడైన ఎల్ షడాయ్ నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. ఎందుకంటే మా జీవితంలో మా పరిస్థితి ఏదైనా, మా జీవితంలో మీరే మా జీవితంలో పరిహారమని ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. అది వ్యాధైన బాధైన రోగమైన వస్త్రహీనతైనా, అది ఏదైనా కలిమైన లేదైనా, అది ఏది ఏమైనా, ఇక మా జీవితంలో మా పరిహారి మా పక్షంలో ఉండగా మాకు విరోధి ఎవడు? మీరు మా పక్షం ఉండగా మా జీవిత పరిస్థితులను మార్చడానికి మా పక్షమున మా కుడి చేతిని పట్టుకుని ఉన్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఓ మా పరిహారి నిన్ను ఆరాధిస్తున్నాము. యేసయ్యా మీరే మా పరిహారివి ప్రభా. మా స్థితి ఏదైనా మా పరిహారివి మీరు ప్రభా. నిన్ను ఆరాధిస్తున్నాము రాజా. ఓ మా బలమైన కోట నిన్ను ఆరాధిస్తున్నాము. ఓ మా బలమైన ఆశ్రయదుర్గమా నిన్ను ఆరాధిస్తున్నాము. శ్రమలలో మా దాగు చోటు నీవైనా మా తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. మరణ పాశములను ఇవాళలను సైతము అనగద్రొక్కి ప్రభా సమస్తము శాసించగల శక్తిమంతుడా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. యేసు నీవే మా ఆధారమని ఈ సమయంలో మేము చెప్పగలుగుతామా? మా పరిస్థితి ఏదైనా ఈ రోజు నువ్వు నేను ఏ స్థితిలోకి ఉన్నా ఈ సమయంలో నువ్వు చెప్పగలుగుతావా? నీ సమయంలో చెప్పగలుగుతావా? మన బలవంతుడైన దేవుడు మన పక్షంలో ఉండగా, యేసయ్య మన పరిహారిగా మన మధ్యలో ఆయన సింహాసనాసనుడిగా ఈ సమయంలో ఉంటుండగా, ఇగో నీ పరిస్థితి నా పరిస్థితులను ఏవైనా కూడా నువ్వు తండ్రి నువ్వు నా పరిహారం అని చెప్పుదామా? అది వ్యాధైనా, అది ఏమైనా, అది పరిస్థితి ఏదైనా నువ్వు చెప్పగలుగుతావా నాతో కలిసి? యేసయ్యా నువ్వు నా పరిహారివయ్యా. నా స్థితి ఏదైనా, నా కష్టమైనా, వృద్ధించే బాధలు ఏవైనా, నాకు నష్టంలో నా ఎదురు పడుతూ ఉన్నప్పటికీ, నా కన్నీళ్ళ దినమున ఎడతెగక కారుతున్నప్పటికీ, నా కన్నీళ్లను నాట్యంగా మార్చిపోయి నా యేసయ్య నా పరిహారి నా మధ్యలో ఉన్నాడు. నా యేసయ్యని నేను ఆరాధిస్తున్నాను. నా యేసయ్యని గణపరచబోతున్నాను. ఇగో సంతోషముగా మా పరిహారి నన్ను జీవితంలో నా పరిస్థితులు మార్చడానికి సమర్థుడని నాతో కలిసి ఇగో విశ్వాసముతో ఈ సమయంలో దేవుని ఆరాధన చేద్దామా? బలవంతుడైన దేవుని ఆరాధన చేద్దాం. శక్తివంతుడైన దేవుని ఆరాధన చేద్దామా? నీ బాహుబలం ఎన్నడూ తక్కువ కాదు ప్రభా. నీ బాహుబలము ఎన్నడూ తక్కువ కాదయ్యా. నీ దక్షిణాస్తము సాహసమా ఆశ్చర్యకరములు చేసేదని వాక్యం సెలవిస్తోంది. యువతను నీ హస్తమును మేము ఆశ్రయిస్తుండగా, నీ బలమైన హస్తమును మేము ఆశ్రయిస్తుండగా మా పరిహారమని ఈ సమయంలో ఆయన గొప్ప దేవుడిని మనం పైకెత్తుదాం. అన్నామని పైకెత్తుదాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి.
ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదురించినా నన్ను సతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదురించినా నన్ను నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి
వ్యాధులైనా, పలు నిందలు మమ్మల్ని చుట్టుముట్టిన అన్యాయముగా మనుషులు ప్రభా మాటలని ముళ్ళ చేత మమ్మల్ని గుచ్చిన వ్యాధులని బాధల చేత మేము బాధపడుతున్నప్పటికీ మా పరిస్థితులు ఏవైనా, మా నిందలు ఏవైనా, మా అవమానములు ఏవైనా, నీ ప్రేమకు సాటి ఈ లోకంలో ఏది రాదు ప్రభా. నీ ప్రేమ మాతో ఉంది, నీ ప్రేమ మా పక్షం ఉంది ప్రభా. నువ్వు మమ్మల్ని విడనాడే దేవుడు కాదు, నువ్వు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు ప్రభా. నీ కోగిట్లో అత్తుకున్న దేవుడు అయ్యా, చేపట్టి నడిపే దేవుడు అయ్యా, కన్న తల్లి వల్ల మమ్మల్ని ఆదరించే దేవుడు అయ్యా, ఓదార్చే దేవుడు అయ్యా, విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అయ్యా తన ప్రభు కోగిట్లో దాచుకునే దేవుడు అయ్యా. నువ్వు మమ్మల్ని విడిచే దేవుడు కాదు, నువ్వు మా పరిహారి, మా పక్షంలో ఉన్నవాడు అయ్యా, మా సైన్యము మీరు, మా కేడము మీరయ్యా, మా రాజ్యము మీరు ప్రభా, మా ధైర్యము మీరయ్యా, మా బలము మీరు ప్రభా. యేసు నీకు వందనాలయ్యా, యేసు నీకు వందనాలు ప్రభా. చెప్దామా, చెవిడివాడు ఎప్పుడు విడనాడని అన్నాడు. కన్న తల్లి వారి నన్ను చేర్చిన దేవుడయ్యా, నువ్వు నన్ను చేర్చు తండ్రివి ప్రభా. కన్న తల్లి కంటే మిక్కిలిగా ప్రేమించి ప్రేమికుడవయ్యా. నీ కాగిట్లో మాకు క్షేమంతో దాచే దేవుడవు, భద్రతలో ఉంచే దేవుడవయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. చెప్దాం అందరం ఇక్కడ కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చిన ప్రియుడు అని చెప్తాం. అందరం రెండు చేతులు పైకి చాపి ఆయన ప్రేమ ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు చెప్పలేరు, ఈ లోకంలో ఏ ప్రేమికులు ఆయన అలా ప్రేమించలేరు. ఆయన ఈ లోకము మనల్ని ప్రేమించలేదు. ఇలాంటి అద్భుతమైన ప్రేమికుని ప్రేమను తలపోసుకొని ఇవ నేను నన్ను ఆదరించిన స్థితిని ఒక్కసారి తలపోసుకొని మనమందరం ఆ కన్న తండ్రి కంటే, కన్న తల్లి వల్ల ప్రేమించే ప్రేమ, కన్న తండ్రి కంటే మిక్కిలిగా ఆయన తన కౌగిట్లో మనల్ని ఆదరించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం అందరము కూడా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా
చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు నన్ను చేర్చున ప్రియుడు నా కొరకే మరణించే నా పాపముల్ భరించే నా కొరకే మరణించే నా పాపముల్ భరించే కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. తండ్రి, నీ కోవిడ్లకు మేము వస్తున్నాము ప్రభా. ఈ యొక్క సాయంత్రాత్రి గల సమయం నాకు అవగట్టు. ఇగో మనసారా మా చేతిని నీకు అప్పగించిస్తున్నాను. ఇగో చెయ్యట్టుట ఈ సాయంత్రం నైవేద్యముగా సజీవంగా యాగముగా స్తోత్ర బలులుగా మమ్మల్ని మీకు అర్పించేస్తున్నాము ప్రభా. మమ్మల్ని స్వీకరించి ఏదైనా చేయలేదంటే దయచేసి మమ్మల్ని తిరిగి మా కొరకు మరణించి మా పాపములను భరించిన దేవుడా, తిరిగి నీ రక్తంతో ఒక్కసారి మమ్మల్ని తడిపి ప్రభా, నీతో మేము అంటుబడి నీతో మేము ఏకమై నీతో మేము నిత్యము కలిసి ఉన్నట్లుగా తండ్రి తిరిగి నీ కోగిట్లకు మమ్మల్ని చేర్చుకున్నాం. ఉదాహరణని బిడ్డలను తిరిగి మీ కోగిట్లో దాచి అయ్యా మీరే కన్నీళ్లను నాట్యంగా మార్చి పరిహారిగా మా జీవితంలో మీరుండి తండ్రి ప్రభా, మీరే తండ్రి తండ్రిగా తల్లిగా మంచి స్నేహితుడిగా బంధుమిత్రుడిగా రక్త సంబంధుడిగా అన్నిటికీ మించి మా ప్రాణ ప్రియుడిగా మీరు అక్కడ పర్యంతం వరకు మీరు మాతో ఉండమని నీలో మేము దాచిపెట్టి ఉన్నట్లుగా మీ కోగిట్లో మమ్మల్ని దాచింది. మమ్మల్ని నిశ్చిత పెడుతూ మేము మాకు ఇచ్చిన ఈ ఆయుష్కి ఆరోగ్యముకి బలముకి శక్తికి ముఖ్యంగా నీ సన్నిధిలో ఈ దినమున చేతులు తిరిగి ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు నీ ప్రేమను తలపోసిన అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీ తలంపులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ నిజుడు నేసే నమ్మకంలో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాం మా ప్రియ తండ్రి.